వాషర్ సెట్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఫిలమెంట్ కూడా సెట్ అయిపోద్ది. అందుకని ముందు వాషర్ని సెట్ చేశాను. వాషర్ని సెట్ చేసిన తర్వాత ఇదిగోండి ఫిలమెంటు మనకి కనెక్షన్ ఇచ్చుకునే దానికి ఎలా వీలుగా ఉండితే చూసుకొని ఆ ఫిలమెంట్ని కూడా ఆ 3 స్క్రూలకైతే సెట్ చేసి కూర్చోబెట్టేశాను. ఇక దాన్ని మనం ఫుల్ టైట్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్కడైనా లీక్ కొంత నీళ్ళు వస్తాయా, ఎక్కడైనా గ్యాప్ ఏమైనా కనపడుతుందా అని జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకోవాలండి. ఎందుకంటే అది వాటర్ చెమ్మొచ్చిందనుకో, డ్రాప్స్ కనుక కరెంటు వైర్ మీద పడిందనుకో మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ షాక్ కొట్టిద్ది. కొత్త ఫిలమెంట్ అయినా షాక్ కొట్టిద్ది. ఎందుకంటే ఆ వాటర్ వచ్చి కరెంటు వైర్ మీద పడుతున్నాయి కాబట్టి ఎత్త అనేది కొడుతుంది. ఆ ఎత్త మొత్తం పంపులు కూడా షాక్ కొట్టింది. కాబట్టి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి.